సో సార్ మీరు టాలీవుడ్లో అంటే తెలుగు ఇండస్ట్రీలో 3 జనరేషన్‌తో వర్క్ చేశారు. ఏఎన్నార్ గారు, శోభన్ బాబు గారి తరం, తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారి తరం, తర్వాత వాళ్ళ పిల్లలు రామ్ చరణ్ తేజ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరితో వర్క్ చేశారు. మీరు ఆ జనరేషన్‌కి, మళ్ళీ జనరేషన్‌కి చూసిన తేడా ఏంది సార్? పెద్ద హీరోలు అంటే ఏంది? గొప్ప హీరోలు అంటే ఏంది మీ దృష్టిలో? తేడా ఏమో నన్ను చెప్పలేని పెద్దకి చిన్న కాదండి. అప్పటిప్పుడు తేడా ఒకటే. వాళ్ళతో చేస్తున్నప్పుడు తల్లిపాలు తాగుతున్నట్టు ఉండేది, వీళ్ళతో చేస్తుంటే డబ్బా పాలు తాగుతున్నట్టు ఉండేది. ఇదంతా మమ్మీ జనరేషను, అదేమో అమ్మ జనరేషను. అదండి. ఎందుకంటే ఎక్కువ కామెంట్ చేయకూడదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో దాదాపు చాలా సినిమాలు చేశారు. సో చాలా అంటే ఆయన చేసిందే ఒక 20, 25 అదే ఉంటాయి. అవి చేసిన ప్రతి సినిమాలో చేశారు. అండ్ గబ్బర్ సింగ్లో కూడా చేయలేదు, కొన్నిట్లో చేసినారు. చెప్పండి. గబ్బర్ సింగ్లో కూడా మీది హైలైట్ మందుబాబులోని సాంగ్ పాడటం కానీ అదంతా ఎవరు థాట్ సార్? పవన్ కళ్యాణ్ గారి థాటా లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారి థాటా? అవన్నీ నాకు తెలియదు, కానీ అది నా అదృష్టం రావడం.